దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము ఉల్లంఘించడం వలన పాపం అనేది సమస్త మానవాళ్ళలోకి ప్రవేశించింది. మరి ఆదాము యొక్క అతిక్రమం వలన దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఆ పాపం అనేది చేసినందువలన మరి మానవ జాతిలోకి పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపం ప్రవేశించడం వల్ల మానవులు తండ్రితో ఉన్న సమాధాన స్థితి పోగొట్టుకున్నారు. మరి ఉగ్రతకు గురైపోయారు. మరి మరణం అనేది ప్రాప్తించింది. శిక్షా విధికి లోనైన పరిస్థితి మనం చూడగలము. కనుక ఈ విధంగా ముందుకు వెళ్ళే కొద్దీ మరి తండ్రి అయిన దేవుడు తన బిడలను ఈ పాపము నుంచి ఎలా రక్షించుకోవాలి, పాప విముక్తి ఈ బిడలకు ఎలా కలిగించాలి, పాపం చేసిన తర్వాత దాని నుంచి విముక్తి కలగాలి, క్షమాపణ అనేది మానవులకి అవసరం. ఎందుకంటే పాపంలోనే పడి చనిపోతే తప్పక పాతాళమునకు వాళ్ళ అగ్ని ఆహుతి అయిపోవాల్సిన అవసరం ఉన్నది. దావీదు మహారాజు కూడా అంటున్నారు కదా, చూసినప్పుడు కీర్తనలో పాతాళము వశము కాకుండా మానవుడు తప్పించుకోలేడని రాయబడి ఉన్నది. కనుక దీన్ని ఎలా మనము ఏ విధంగా ఈ పాపము నుంచి వీళ్ళకి విడుదల అవ్వాలి అనేది దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు ఏ ఆజ్ఞలు జారీ చేశాడంటే, మోషే ధర్మశాస్త్ర కాలంలో పాపము చేసినప్పుడు ఆ పాప పరిహారార్థ బలి ఎలా ఇవ్వాలి, ఆ పాపము నుంచి విముక్తి ఎలా పొందాలి, క్షమాపణ అనేది ఎలా లభించాలనేది దాని గురించి ధర్మశాస్త్రంలో చక్కగా వాళ్ళు వివరించి ఆజ్ఞలు జారీ చేసినట్టు మనం చూడగలము. లేవీ కాండం 4వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు. పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చి దాన్ని వధించవలెను. యాజకుడు దాని రక్తములోను వ్రేలును ముంచి తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠం అడుగున రక్తశేషమంతయు పోయవలెను. దాని క్రొవ్వు అంతయు తీయవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలెను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. కనుక ఈ విధంగా మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తమును చిందించి ఏ విధంగా వాటిని ప్రోక్షించాలి, యాజకుడు ఏ విధంగా పాప పరిహారార్థ బలి చేయాలి, వీటిని ఈ ఆజ్ఞలను చక్కగా దేవుడు మోషే కాలంలో ధర్మశాస్త్రంలో అన్నీ చక్కగా పొందుపరిచి వాళ్ళకి ఇచ్చినట్టు మనం చూడగలము. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 4వ వచనములో అయితే ఆ బళ్ళు అర్పించుట చేత ఏటేటా పాపమును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. కనుక దేవుడు చెప్పినట్టు వీలైతే పాప పరిహార్థ బలి ఇస్తూ ఈ మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తముతో పాప క్షమాపణ పొందాలని పాప పరిహార్థ బలి చేసినారు. కానీ ఏటేటంటే వాళ్ళు పాపం చేసిన ప్రతిసారి ఇవి బలి అర్పించాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకి ఆ పాపములు కూడా అలాగే గుర్తుండిపోతున్నాయన్నమాట. కనుక ఇది ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తముతో పాప క్షమాపణ పొందడం అనేది, పాప విముక్తి పొందడం అనేది అసాధ్యమని తండ్రి గ్రహించి ఆయన ఏమనుకున్నాడంటే, నేనే ఈ లోకమునకు వెళ్తాను, నేనే బలిగా నన్ను నేను సమర్పించుకొని మానవులు చేసిన పాపములకు విధించబడవలసిన శిక్షను నేను భరించి ఒక్క బలితోనే వాళ్ళకి శాశ్వతంగా పాపము నుంచి ఆ శిక్ష నుంచి విముక్తిస్తానని ఆయన ఆలోచించి యేసు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చినట్టు మనము చూడగలము. అలాగే హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 10 నుంచి 14 చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి, కనుక అంటే ఒక్క బలితోనే అన్నమాట. అంటే యాజకుడు పదే మరలా పాపం చేసిన ప్రతిసారి వీరు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. పాప క్షమాపణ ఆ బలి ఇచ్చి ఆ పశువులను వాటి రక్తం చిందించి పాప పరిహార్థ బలి చేసినప్పుడు క్షమాపణ పొందాల్సిన అవసరం ఉంది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక్క బలితోనే ఆ శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించి తను తాను సమర్పించుకొని ఒక్క బలితోనే ఆయన సమస్త మానవాళి మీద శిక్షా విధి కొట్టివేసినట్టు, సమస్త మానవాళి యొక్క పాపముకు విధింపబడవలసిన శిక్షను ఆయన భరించినట్టు, ఆ శిక్ష నుంచి మనకు విముక్తి ఇచ్చినట్టు మనం చూడగలము. అలాగే రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
మరి క్రీస్తు నందున్న వారికి, అంటే క్రీస్తును తమ సొంత రక్షకుడుగా స్వీకరించిన వారికి, మరి ఆయన ఆ శిక్షా విధి మానవ జాతి మీద ఎప్పుడో ఆయన చేసిన బలి, ఆ త్యాగం వల్ల సిలువు మీద ఆ శిక్షా విధిని కొట్టివేశాడు. కానీ ఇప్పుడు ఎవరి మీద ఈ శిక్షా విధి ఉండదు? క్రీస్తు నందున్న వారికి. మరి ఆయన సమస్త మానవాళి కోసము మరి ఆ పాప పరిహారార్థ బలిగా ఆయన సమర్పించుకొని ఆ బలికి ఆయనే సమర్పించుకొని పాపము నుంచి మనకు విముక్తి, ఆ శిక్షను భరించి శిక్షా విధిని మన మీద కొట్టివేశాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఈ శిక్షా విధి లేదు అని ఇక్కడ రోమ 8లో చెప్పబడింది. కనుక మనము ఇక్కడ చూసినప్పుడు రోమ 5వ అధ్యాయం 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. కనుక ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే మనల్ని, మనం ఇంకా పాపులుగా నీతిమంతులుగా కాదు, పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మన నీతిమంతులుగా తీర్చిదిద్దాడనమాట. అంటే మనమైతే నీతిమంతులం కాదు, కానీ ఆయన పరిశుద్ధ రక్తంతో మనం కడగబడినందుకే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అలాగే 11వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందుచున్నాము. కనుక దేవుని యందు, మరి క్రీస్తునందు మాత్రమే మనము సమాధాన స్థితి నొంది ఉన్నాం. అంటే దేవునితో మనం అసమాధాన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య వచ్చి రక్తమును చిందించి తను సమర్పించుకున్న తర్వాత పాప పరిహారార్థ బలిగా ఆయనే, అంటే గొర్రెలు ఎడ్లు మరి మేకలు ఆ స్థానంలో ఆయన ఆ బలికి ఆయనని సమర్పించుకొని ఆయన ఆ బలియాగం చేసిన తర్వాత మనం తండ్రితో సమాధాన స్థితిలోకి వచ్చేసాము. ఉగ్రత అనేది కూడా, తండ్రి ఉగ్రతకి మనము పాత్రలము కాకుండా దేవుడు యేసయ్య మనల్ని రక్షించాడనమాట. అలాగే చూసుకున్నప్పుడు మనం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. యోహాను 14:6లో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే మీరు తండ్రిని చేరగలరు. మరి తండ్రికి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమంటాము? యేసయ్య నామమున అని మనం ఆఖరిలో అంటాము. యేసయ్య నామమున అని మనం ప్రార్థన చేస్తాం. మరి యేసయ్య కదా ఈ పరలోక ప్రార్థన కూడా మనకి నేర్పించింది. ఏ ప్రార్థన చేసినా కూడా యేసయ్య నామమున అని మనం ఆఖరిలో అంటాం. కనుక యేసయ్య ద్వారానే మనము తండ్రిని చేరగలము, ఆయనతో ముచ్చటించగలము, అన్నీ చేయగలం అన్నమాట. కనుక మనం చూసినప్పుడు మనుష్యుల్లో ఇయ్యబడిన, మరి ఆకాశం క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి యేసయ్య ఒక్కడే ఈ పాపము నుంచి, మానవాళి యొక్క పాపముకు విధింపబడవలసిన శిక్ష నుంచి విడిపించగలిగిన సమర్థుడు. ఆయనకు మాత్రమే అర్హత ఉంది. మనం ఒకసారి యోహాను 8:46లో చూసినప్పుడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. కాబట్టి ఇక్కడ యూదులకి దేవుడు ఒక ఛాలెంజ్ లాగా ఇట్లా అడుగుతున్నాడనమాట. నా యందు పాపం ఉందని మీరు ఎవరన్నా నిరూపించగలరా? మరి ఆ దమ్ము ఎవరికన్నా ఉందా? ఆ విధంగా మనం ఒకరిని అడగాలంటే, నా యందు పాపం ఉన్నదా అని మనం ఎవరన్నా అడగాలంటే మనం ఎవ్వరం కూడా అడగలేము. ఆ దమ్ము మనకి రాదు. ఎందుకంటే ఏదో ఒకటి మనం చేసి ఉంటాం మన జీవితంలో. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఒక అబద్ధం చెప్పడం కానీ, ఎవరికన్నా మనం కోపించుకోవడం కానీ, ఒకరిని దూషించడం కానీ, ఒకరికి ఏదైనా ద్రోహం చేయడం, ఏదైనా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మనం పాపం చేయలేదంటే అది తప్పైపోతుంది. కనుక మనం ఎవ్వరం కూడా అంత ధైర్యంగా ఆ మాట అనలేము, మేము పాపం చేయలేదని. కానీ ఇక్కడ యేసయ్య ధైర్యముగా నాలో పాపం ఉన్నదని ఎవరన్నా నిరూపించగలరా అని అడుగుతున్నాడు ఆ రోజుల్లో యూదులను అనమాట. ఎందుకు అంత ధైర్యంగా యేసయ్య అడగగలుగుతున్నాడు? ఎందుకంటే ఆయన యొక్క జన్మము పరిశుద్ధమైన జన్మము. మరి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన యేసుప్రభువుగా జన్మించాలనుకున్నప్పుడు ఈ లోకంలో పరిశుద్ధంగానే జన్మించాడు. అంటే మరి ఆ రోజుల్లో
కన్యకలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారనమాట మెస్సియా కోసము. మరి ఆయన మరియ గర్భమును, కన్యకైన మరియ గర్భమును ఎన్నుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించాడు. కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు కనుక ఆయన మాత్రమే మానవాళి పాపము విధించబడవలసిన శిక్షను కొట్టివేయడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది. మరి ఆ శిలువ మీద రక్తం చిందించి మన పాపముల నిమిత్తము ఆయన బలియాగం అవ్వడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. ఒకసారి ఇంకా మనం చూసినప్పుడు రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. కనుక ఒకరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు అనమాట. ప్రతి ఒక్కరు, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు పాపము చేసి ఉన్నారు. కీర్తన 89:40-49లో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళముకు వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు అని ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోగలమంటే, ఎవ్వరు కూడా ఎవరి ఆత్మ కూడా పాతాళం నుంచి తప్పించుకొనుట అసాధ్యం అన్నమాట. చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళమునకు పోయి అగ్నికి ఆహుతవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న సమయంలో ఆ దేవాది దేవుడు పరమాత్ముడే, మరి ఆ దేవుడే, మరి పరిశుద్ధుడైన ఆ దేవుడే మరి యేసు ప్రభువుగా జన్మించి ఆ శిక్షా విధి నుంచి మనం తప్పించాడు. పాతాళముకు పోయి మన ఆత్మ నశించిపోకుండా నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ఆయన మార్గాలు సరళం చేశాడు. ఆ శిలువ మీద తన పరిశుద్ధ రక్తమును కార్చి మన పాపము విధింపబడిన శిక్షను ఆయన భరించి మరి ఆ శిక్షా విధిని మన మీద కొట్టివేశాడు. మరి మనము పాతాళం యొక్క అగ్నికి మన ఆత్మ నశించిపోయి ఆహుతైపోకుండా ఆయన కాపాడాడు. మరి ఆయన బలియాగమై త్యాగం చేసి, మరి ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేసి మన మీదున్న శిక్షను కొట్టివేసి మన కొరకు నిత్య జీవం అనే ఆ ఒక మంచి వాగ్దానమును మనకు ప్రసాదించాడు. మరి నిత్య జీవం ఎలా ఉంటుంది? అక్కడ ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. ఈ ప్రపంచంలో ఏదేది మనం అనుభవిస్తున్నామో ఈ రక్త మాంసాలు ఏవి కూడా అక్కడ ఉండవు. సంతోషము, సమాధానము, దేవునితో ప్రశాంతంగా ఉండే జీవితము. మరి ఆ నిత్య జీవుని పొందాలంటే అది చిన్న విషయం కాదు, చాలా కష్టమైన విషయము. ఎంతో జాగ్రత్తగా మనం ఈ లోకంలో విశ్వాసముతో ఉంటేనే, మరి దేవుని క్రియలు దేవుని ఆజ్ఞల ప్రకారం మన క్రియారూపమైన విశ్వాసంతో జీవిస్తేనే మరి దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే అది సులభమైన విషయం కాదు. ముందు దేవుని మనము ప్రేమించినప్పుడే ఆయన మీద మనకు ఆ విశ్వాసం అనేది కలుగుతుంది. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనము రక్షణ పొందాలనే ఆశ మనలో కలుగుతుంది. అప్పుడే మనము పాప క్షమాపణ కొరకు దేవుని పాదాల దగ్గరికి వెళ్తాము. మరి మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటాము, పాపము నుంచి ముక్తి పొందుతాము, రక్షణ పొందాం, బాప్తిజం తీసుకుంటాం, ఆయన బిడ్డగా మారుతాం. మారిన తర్వాత కూడా చాలా ఉంది. దేవుని క్రియల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం మనము జీవించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. దేవుడు చెప్పినట్టు మనం వినాలి. ఆ ప్రకారం జీవించి విశ్వాసంతో ఉంటేనే మనం చనిపోయిన తర్వాత నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. కనుక దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అది. మనం గట్టిగా దాన్ని పట్టుకొని మనం జీవించాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మనం మంచి పోరాడవలసిన అవసరం కూడా ఉంది. కనుక మరి దేవుడు మన కొరకు చేసిన ఇంత గొప్ప బలియాగం, ఇంత గొప్ప త్యాగమును మనం అర్థం చేసుకొని ఆయన కొరకు మనం ఎంతో పరిశుద్ధ జీవితమును గడపాల్సిన అవసరం ఉంది. మరి ఆదాము చేసిన ఒక్క అతిక్రమం వలన మనం మానవాళి ఎంత శిక్షా విధికి లోనైతే, మరి దేవుడిచ్చిన ఈ కృపాదానము అంటే ఆయన కృప మనకి ఈ విశ్వాసము, నిరీక్షణ, ఈ రక్షణ, పాపక్షమాపణ, మరి ఇవన్నీ ఆయన కృపే ఉంది. ఆ కృప వల్ల మనం ఈరోజు మన నిత్య జీవంలోకి ప్రవేశించడానికి మనకు వెసులుబాటు అయిందనమాట. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసముతో బ్రతుకుతూ భయభక్తులతో మన పాపములు ఒప్పుకొని రక్షణ మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.